వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఉజ్జీవ సేవకుల సదస్సు కమిటీ డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా ఉజ్జీవ సేవకుల సదస్సు కమిటీ అధ్యక్షుడు రెవడి రాబర్ట్ అధ్యక్షత వహించారు. జిల్లాలోని సుమారు 70 మంది పాస్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సమావేశంలో పాస్టర్ డి రాబర్ట్ మాట్లాడుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించారు. క్రైస్తవులపై ప్రభావం చూపుతున్న సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని కోరారు. తమిళనాడులో జల్లికట్టు విషయంలో ప్రజల అభిష్టం మేరకు గతంలో ఇచ్చిన తీర్పును మార్చిన విధంగానే దళితుల క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశాన్ని కూడా పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో చర్చీలు క్రైస్తవ సంఘాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు కె జాషువా, పాస్టర్ ఎం జీవరత్నం, పాస్టర్ రాజు, పాస్టర్ శరత్ బాబు, పాస్టర్ అబ్రహాం, రేవకే ధనరాజ్, పాస్టర్ ప్రసాద్, పాస్టర్ ఏబినేజర్, పాస్టర్ జెర్మియా, పాస్టర్ జాషువా తదితర దైవ సేవకులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే గతంలో వచ్చిన ఈ ఎస్సీ హోదా, క్రైస్తవులు ఎస్సీగా ఉండేవాళ్ళు క్రైస్తవులుగా మారితే ఆ హోదాను కోల్పోతారనే ఒక జడ్జిమెంట్ మనకి వచ్చింది. కాబట్టి దాని గురించి మాట్లాడాలని మేము ఆవేదనతో ఈరోజు మీడియా మిత్రులందరితో కూడా కలిసి మాట్లాడతామని ఆలోచించాం. మాకు అర్థం కానిది ఏమంటే, మీడియా మిత్రులు కానీ, మీ ప్రజలు కానీ, గవర్నమెంట్ కానీ, మాకు అర్థం కానిది ఏమంటే, ఒక ఓసీ ఒక క్రైస్తవుడు మారితే ఓసీలోనే ఉంటాడు, ఒక బల్జ క్రైస్తవుడికి మారితే బల్జ క్యాస్ట్లో ఉంటాడు, ఒక రెడ్డి క్రైస్తవుడికి మారితే రెడ్డిలో ఉంటాడు, బ్రాహ్మణ్ క్రైస్తవుడికి మారితే బ్రాహ్మణ్లో ఉంటాడు. ఎస్సీకి మాత్రం ఎస్సీ మారితే తన హోదాని ఎట్ట కోల్పోతాడు? ఒకటి చేయండి, అన్నీ కూడా కొట్టివేసేసి ఎవరు మారినా కూడా, ఏ కమ్యూనిటీ ఏ క్యాస్ట్ మారినా కూడా వాళ్ళందరూ బీసీసీలో చేర్చేయండి. మీరు ఎస్సీని టార్గెట్ చేస్తున్నారా, క్రైస్తవులు టార్గెట్ చేస్తున్నారా? మాకు అర్థం కావడం లేదు. ఎస్సీలకు 15% మీరు మాకు ఉంటే బీసీసీకి వస్తే 1% ఉంది. అప్పుడు మీరు ఇది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎస్సీలు ఏమి అడగరని, ఎస్సీలు ఏం మాట్లాడరని, ఎస్సీలు ఇదే గతంలో మనం చూస్తే బుద్ధిజం, జైనిజం చూసాం. మనం జైనిజం కూడా మార్చినప్పుడు వాళ్ళందరూ ఇట్లా ధర్నాలు చేసినప్పుడు, సైకిల్ చేసినప్పుడు వాళ్ళ క్యాస్ట్ మీరు ఉండొచ్చు అని మళ్ళీ రూల్స్ పాస్ చేసినారు. దయచేసి మమ్మల్ని కూడా మీరు పెద్దవాళ్ళు, గవర్నమెంట్ కానీ, కోర్టు కానీ మళ్ళీ రివ్యూ చేసి మా ఎస్సీ హోదాను మాకే కల్పించి, ఎవరు మతం మారినా మతం మార్గం మారదు. మతం అనేది సెంటర్లో వస్తుంది. మేము పుట్టుకతో ఉండేది మా జాతిని మార్చొద్దండి. దయచేసి మీరు మార్చకుండా మాకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పాస్టర్ డి రాబర్ట్. న్యూ హోప్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్గా గడిచిన 35 సంవత్సరాలుగా పాస్టర్స్ అసోసియేషన్ జరుపుతూ మన సంఘంలో ప్రతి నెల 3వ మంగళవారం కూడా జరుగుతూ ఉన్నది. మా యొక్క పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నో పాస్టర్లకి, సంఘాలకి మా వాళ్ళైన సహాయాలు ఇన్ని సంవత్సరాలుగా చర్చ్ కట్టడం కానీ, మంత్లీ సపోర్ట్ కానీ, ఇంకా ఏదైనా వాహనాలు కానీ, వేరే ఏదైనా వాళ్ళకి చట్టపూర్వమైన సహాయాలు కానీ, పిల్లల చదువులు కానీ, అన్ని విషయాలు కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంతవరకు చాలా చేస్తాం. ఈరోజు కూడా మనం 10 మందికి హెల్ప్ చేయడం జరిగింది. ఇలాగ ప్రతి నెల మేము కూడా ఇక్కడ కూడుకొని పాస్టర్లకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే దానిపైన మేము చర్చించుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకొని మేము ఉంటాము. కాబట్టి ఇంకా పాస్టర్లు, సంఘాలకి రాబోయే దినాల్లో కూడా మేము అండగా ఉంటాము. ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే, మీ యొక్క జీవితంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని మీరు సంప్రదించిన ఎడల మేము మీకు సహాయపడతామని కూడా మా అసోసియేషన్ తరఫున ఈరోజు యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఈ వార్తను నేను అందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి. నేను చిత్తూరు ప్రాంతంలో సేవ చేస్తున్నాను. ఈరోజు ఒక మాట ఏం తెలియజేస్తుందంటే, మన భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పార్టీ నాయకులకు ఒక మాట తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే,
ఈ దినం మేము ఇండియాలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అన్నదమ్ములుగా ఐక్యతగా కలిసి ఉన్నాం. అయితే ఈ దినం మాత్రం కొంతమంది క్రైస్తవులు రెచ్చగొడుతూ, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ, క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు. అగ్రకుల వారు యేసుప్రభు నమ్ముకుంటే వాళ్ళకి కులం మారదంటున్నారు. అదే ఎస్సీ వాళ్ళు మాత్రం ప్రభు నమ్ముకుంటే బీసీసీ అంటున్నారు. కాబట్టి ఈరోజు మేము ఏం చేస్తామంటే కులాల వారీగా విభజించకుండా వారి వారి నమ్మకాన్ని బట్టి వారి నమ్ముకునే దేవుని వారు నమ్ముకునేలాగా మీరు మాకు సపోర్ట్గా ఉండి నడిపించమని, సహాయం చేయమని కోరుతున్నాం. ఈరోజు రఘురామకృష్ణ గారు ఒక ఉన్నత పదవిలో ఉంటున్న డిప్యూటీ స్పీకర్ గారు క్రైస్తవుల మీద చాలా ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నాడు. మైకులు పెట్టకూడదు, సౌండ్ పెట్టకూడదు, సంఘాలు ఉండకూడదు, చర్చిలు ఉండకూడదు, పడగొడుతున్నారు. దీనికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు కూడా కొన్ని దినాలకు ముందు తమిళనాడులో జల్లికట్టు జరపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే జనాలు అడిగిన వెంటనే జల్లికట్టు జరుపుకోమని సుప్రీంకోర్టు తిరిగి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు తీర్పుని తిరిగి మాకు ఎస్సీ హోదాని కల్పించేలాగా, ఎస్సీలో ఉండేలాగా క్రైస్తవులందరికీ తోడుగా ఉండి సహాయం చేయమని జడ్జి వారిని మరియు సుప్రీంకోర్టు వారిని కోరి నమస్కరించుకుంటున్నాను. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియపరుచుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన అంశం ఏమంటే మన భారతదేశం సెక్యులర్ దేశము. సెక్యులర్ దేశంలో సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది మాత్రమే అన్న విషయాన్ని అందరూ ఎరిగిన సత్యం. ప్రత్యేకించి భారతదేశంలో ఎస్సీస్ క్రైస్తవులుగా మారినంత మాత్రాన వారి యొక్క స్థితిగతులు మారదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సిక్కులు, బౌద్ధులు ఇంకా అనేకమైన వారు మైనారిటీలుగా ఉన్నా వాళ్ళ యొక్క హిందూ ఎస్సీ కులం నుండి వాళ్ళు వారి యొక్క మతాన్ని మార్చుకున్నంత మాత్రాన వాళ్ళ కులం మార్చలేదు. కానీ ఒక క్రైస్తవులకు మాత్రమే మరి ఎస్సీలు మారినప్పుడు వారి యొక్క కులాన్ని మారుస్తున్నారు. పుట్టిన ఒక్క కులంలో పుట్టినప్పుడు వాళ్ళ కులం మారుదు అనేది అందరికి తెలిసినా కూడా వారి యొక్క కార్యాలు డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ కూడా ఎస్సీలు క్రైస్తవులుగా మారిన ప్రదేశాల్లో ఎక్కడైతే చర్చిలు నిర్మించుకున్నారో ఆ స్థలాలు అక్కడ ఉన్నటువంటి చర్చిలను కూలగొట్టి మీరు యథాప్రకారము హైందువులుగా మారిపోండి అంటున్నారు. వారి యొక్క మనస్తత్వాలని దెబ్బతీస్తున్నారు. అలా కాకుండా ఎవరు నచ్చినటువంటి మతాన్ని, ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మన భారతదేశ సెక్యులర్ దేశంగా ఉంది కనుక అది గమనించి ప్రతివారు మరి క్రైస్తవులకు తోడుగా నిలబడాలని, క్రైస్తవులను బలపరచాలని సమృద్ధిగా కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు బోధనలు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుడని తెలియజేశారు. క్రైస్తవులు దేశాన్ని ప్రేమిస్తున్నారు, దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు. త్రాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారుల మధ్యకి వెళ్ళి సువార్తను ప్రకటించి వాళ్ళు మంచి మార్గంలో నడిపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సాక్ష్యాలు అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఇది గమనించి అందరినీ మంచి మార్గంలో నడిపించడానికి ప్రజాసేవ చేస్తున్న అట్టడుగు వర్గాలను ఎడ్యుకేషన్ అభివృద్ధి, హెల్త్ సహాయాలు ఇవన్నీ చేస్తున్నటువంటి క్రైస్తవాన్ని మరి కించపరచకుండా సమానంగా చూసి ఎవరైతే ఎస్సీలు క్రైస్తవులుగా మారినంత మాత్రాన వారి యొక్క కులం మారదని గమనించి వారి యొక్క ఎస్సీ కులంలోనే ఉంచి నడిపించాలని, అలాంటి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.